రామ పూజ చింతగించేది ఎలా ప్రార్థన చేసేది ప్రాణవంతలింగానివి ముత్తవంతలింగానివి 3 లోకాల కర్తవు పౌడవంతలింగానివి 5 లోకాల కర్తవు మల్లయ్య గంగడి 6 మూల ఆచారం చెల్లం ఒక చేతుల సూరంబు ఒక చేతుల చక్రంబు కాలుకు రవ్వ గడ్డ కట్టుకొని పావురాలు గుర్త ఉంటే నీకు పర్వతం తెల్లాన పర్వతాల వల్లయ్యా పూజలు గాయించుకొని హంసలు గుయ్యంగా నీకు హైలోని తెల్లారవా దేవుడా నీకొక ఒక 5 వల్లయ్యా ఆనందపడవు శిలకలకు చెన్నూరు గరుడ కత్రసాల శర్రల్ల తారము సిలి ఆటగాని పొట్టున పెడలి గోలంబురు మల్లయ్యా గుళ్ళల్లో వెలిసిన దేవుడు అంటివి మల్లయ్యా వేలాల పౌనూరు వెలమమ్మ కచేరు సీర పిల్ల పొంతనేది సీతమ్మ వారి కొల్లుకుంటా దేవుడా గుట్టలు సీకడతలలో ఒక్క కన్ను లొట్ట కన్ను వానివి లోకాల కత్తలు అంటివి గట్టు వల్ల శివరాత్రి జాగారం నాడు నిండొక్క పొద్దు కుండ పూరం పోసి గండ చిరికలు పెట్టి సామాన లోపలు సామ్యాన్ని మొక్కేటి ఎలా శివరాత్రి జాగారం నాడు ఒక చీరు బండ మీద కాగితాల పెట్టె కలందారి పుల్ల పట్టుకొని కోరుకున్న వారికి నువ్వు కొడుకులవరవు ముడి కడుతున్నవా గట్టు వల్ల జగ్గులలో ఆనందపడవు 300 జగ్గులలో ముందు ఆటలాడేటిల్లా ఉప్పులతోటి వయ్యారి కానీ భక్తులతోటి నువ్వు సరి ఆడగాని దేవుడా గుళ్ళల్లో అమ్మాయి వంటి మధ్యలో దూల పెళ్లి మండలం చేకొన్నవా పర్వతాల వల్లయ్యా ముళ్ళ కోనేరు 12 టంబాలు పడిన నాగరాజు నీకు గొడుగు పడ్డ సమయమా పరమాత్మ సట్టేడు వారాలు సామనం 7 వారాలు తమ్మల్ల నీ పూజ నిండొక్క పొద్దున నా తండ్రి బండారు ఎరగొల్ల పూజ పందవ బండారు బలీల పూజలు బ్రహ్మోత్తర రక్ష బ్రాహ్మణ సేవలు వారి పలకబడ్డాలన్నవయ్యా నల్ల గొర్రెల పాలు నడియా పూజలు ఎర్ర గొర్రెల
గొర్రెల పాలు వేడుకతో బోనాలు కుర్మ గొర్రెల పాలు నీకుండ బోనాలు తెల్ల గొర్రెల పాలు నీకు తెల్లవారి పూజ వల్ల నువ్వు పెద్ద పెళ్లి దారుగా మండలం పోవాలన్నా 77 కళల దేవనాగ పుట్టగా పుట్టలేద మరుక్షం పుట్ట రావణల తోలలంక దొరి ఎట్లా పట్టుకొని అరకలు దున్నాక నాగాడు సాలలో పుట్టినవు వదల వల్ల సాలలో పుట్టినవు నీవు 4 కాండాలు వెళ్తారంటే ఈ దేవుడా కంటిలోన కలి బాబ నువ్వు కాంతిగాల లింగాని ఓదల వల్లన్నా బంతి పూల పూజ భార్య గుండాలు బ్రహ్మోత్తరాక్షలు బ్రాహ్మణుల సేవలు ఒక్కవారి బలగబట్టాలన్నవయ్యా గుళ్ళల్లో వయ్యారి కన్నా నవ్వు కోకిల కోతలకు నీకు కొమరెల్లి తెల్లడవాయ కొమరెల్లి నీళ్ళు సేరాల పడబడ నువ్వు సేకొండలేం కానీ కొమరెల్లి నువ్వు వద్ద నిన్నేలు కొందము మైలారుడా బాలుడ కోరెల్లి గుండె సిరకలున్న గురుడ కోరెల్లి సుక్కలకు సుదిముట్ట సూదిమాల గుండు మీద జూదమాడుతున్నవయ్యా పార్వతి పడి గిన్నెల్లో పాలార పోసింది పచ్చి పాలు తాగి జన్ని పాల గుండెక్కి తలకాలు వాడి సూదిమాల గుండెక్కి చుట్టూ రాజ్యాంబ చూస్తున్నావా కొమరెల్లి నీలవ్వ ఎండియ గిన్నెల్లో ఎన్నెల ఆరబోసింది ఎన్నెలాగి నువ్వు 7 14 లోకాలు ఎదురంటివి దేవుడా కన్ను ఎండి కన్ను ఒక కన్ను బంగారు కన్ను కంటిలో కని పాప నీవు కాంతిగాల లింగాని కొమరెల్లి పూజ బ్రహ్మోత్తరాక్షలు రామా గంగరేని ఎటు బంగారు తొట్టల్లా డోలు ఆటలు ఆడేటి ఎల్లని కోరెల్లి ప్రొద్దు మెరుగు వారి మంటపం లోపట బంతి పువ్వు తొట్టల్లా డోలు ఆడుతున్నవా దేవుడా బండారు అంటే నీ బ్రహ్మ తీరలేదు కొమరెల్లి పుట్టింది తీరైన బండారు పాకిస్తాన్ లో పుట్టింది పచ్చిది బండారు కాసులో పుట్టింది కంచమల్ల బండారు మక్కలు పుట్టింది మాయల బండారు మెరుగువారి మండపం లోపల దేవుడా తీర్ల బండారు తీసుకొచ్చి నీ ప్రాణాలు కొన్ని పైదాలు కుంటున్నారు రావయ్యా
మండపాన 61 నుంచి వాసారం వచ్చింది 31 నుంచి జలపుత్రాలు వచ్చినము దేవుడా మెరుగువారి మండపం లోపల రచ్చగట్టుడు మా వంతు రాజవేలుడు నీ వంతు కుదిరింది ప్రార్థన మా వంతు వాళ్ళకు భాగ్యమిత్రుడు నీ వంతు దేవుడా మెరుగు వారి మండు పాలనేతలతోటి నీ ప్రాణాలు గడుడు మా వంతు ఆ పూలు వాత్రి పెట్టి నీ పూజ కట్టుడు మా వంతు వాళ్ళకు పుత్ర సంతానం ఇత్రుడు నీ వంతు మల్లయ్య సాడతోడి చంద్రంబు కంపతోడి బండారు తీసుకొచ్చిండ్రు పలక పట్ట వేసుడు మా వంతు వంకలేయ నా వంతు వంకల మీద ఆటలాడు నీ వంతు దేవుడా ఏ కొండల్లో ఉన్నవో ఏ గోగుల్లో ఉన్నవో తెల్ల గొర్రెల పాలు తెచ్చి ఎండి గిన్నెల పోసి మెరుగు వారి మండు పాన పిలువరాని పిలుపులు ఇస్తున్నావు లే 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 లేచి రావయ్యా వారి మండు పాన నువ్వు వచ్చిన కడియల్లా గంధపు వాసాలు వచ్చినాయి మేము వచ్చిన కడియల్లా కంచు చెక్కులు నాదు నీకు కరుణాలు ఊగిస్తున్నాయి దేవుడా మెరుగువారి మండపము లోపల కట్టు వదులు చూసి వాళ్ళ మీద కాంతులు తప్పవోకు పెట్టు వదులు చూసి వాళ్ళ మీద ప్రేమలు తప్పవోకు చుట్టాల బంధువులు చూపేసి వాళ్ళ సూరు తప్పవోకు దేవుడా లోపల కొడుకులు బిడ్డలు కోటికి సంపద కలగాలి అల్లుని బిడ్డలు వారికి సంపద కలగాలి ఒక్కుల దీవెన నీకు వరదిల్లి ఉండాలి భక్తుల దీవాలుగా నీకు భాగ్యాలు కోరాలే రామా మెరుగువారి మండపం లోపల ముత్యాల గద్ద మీద ముందు కూర్చున్నావు పౌడాల గద్ద మీద పై కూర్చున్నావు రత్నాల పీట లోపల లగ్నం ఆడుతున్నావు ఎడవ దిక్కు ఒక భార్యను కుడి దిక్కు ఒక భార్యను కూర్చుని పెట్టుకొని రా రా రావయ్యా దిక్కు మేడలమ్మ ఎడవ దిక్కు గొల్లవారికి ఏతమ్మ దేవుడా నలుగురు భార్యలతోటి నారాయణ మూర్తి అన్నవు ఇద్దరి భార్యతోటి ముద్దలింగం అవతారం మీద ఉంటానన్నవు పరమాత్మ ప్రార్థన చేసి నీ కీర్తన చేసి మేము మూగించుకుంటే రామా శనార్థి నీకు 10,000 శనార్థి దండాలు కోటి వేల భక్తులు అందరూ వచ్చి అంగి వందనాలు చేసి నీ యాగ్ర చేసుకునేది ఎలా వల్లయ్యా